ఇప్పుడే హెల్త్ పారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ 8 చూడడం అయితే జరిగింది. అండ్ లెట్ మీ టెల్ యూ, రీసెంట్ టైమ్స్లో వచ్చిన ది బెస్ట్ ఎపిసోడ్ ఇదే, దాంట్లో డౌటే లేదు. అండ్ ఎస్పెషల్లీ సో ఫార్ ఈ సీజన్లో వచ్చిన వాటిలో ది బెస్ట్ ఎపిసోడ్ కూడా ఇదే. ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్ లైక్ జూజు కైసన్, ఫ్రీయరన్ లాంటి యానిమేషన్ నుంచి ఎన్నో అద్భుతమైన ఎపిసోడ్స్ ఉన్నాయి. యానిమేషన్, డైరెక్షన్, ఆర్ట్ వైజ్ అన్నిటి విధాలుగా. బట్ ఈ పర్టికులర్ హెల్త్ పారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ద పార్క్ అనమాట. అసలు ఈ ఎపిసోడ్ ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళు తీసుకున్న ఆర్టిస్టిక్ వేస్ కావచ్చు, వారు చూపించిన విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్ మ్యాన్. లిటరల్లీ మాస్టర్ పీస్, దాంట్లో డౌటే లేదు. దాని గురించి క్లియర్గా చెప్పే ముందు, ఇప్పటి వరకు ఎవరైనా హిల్స్ పారడైజ్ చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ షోనన్ యానిమేషన్ మీరు మిస్ అవుతున్నారు అనమాట. సో దీన్ని షోన్ అనకూడదేమో, ఎనీవే. సో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేస్ అనమాట. బయట ఉన్న వాటిల్లో అటువంటి యానిమేషన్ మీరు మిస్ అవుతున్నారు ఇప్పుడు చూసుకుంటే. సో వెళ్ళిపోయి వెంటనే చూసేయండి. నేనైతే అసలు ఎందుకంటే ఇంకెక్కువ చెప్పలేము. సో ఇప్పుడు ఎపిసోడ్ 8 విషయానికి వెళ్ళిపోతే, సో ఫస్ట్లీ ఎపిసోడ్ 8లో జరిగే థింగ్స్ అన్నీ చూసుకుంటే ఇది సింగిల్ ఫైట్ అనమాట. బట్ దానికి కొంచెం ఫ్లాష్ బ్యాక్ అయితే యాడ్ చేస్తారు. సో క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అనేది ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే 2-3 క్యారెక్టర్స్వి. సో వాటన్నిటి గురించి మనకు ఒక ప్రాపర్ ఐడియా వస్తుంది. బట్ ఇక్కడ చూసుకుంటే ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఎపిసోడ్ని క్రియేట్ చేసిన విధానం, ఆ ఎపిసోడ్ యొక్క స్టోరీ బోర్డింగ్. సో ఎపిసోడ్ స్టార్ట్ అవడమే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్తో అయితే స్టార్ట్ అవుతుంది, ఒక రీకెప్ తర్వాత. సో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అంతా ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేసిన విధానం, అది చూసుకుంటే ఓల్డ్ జపనీస్ స్టైల్. సో జపనీస్ స్టోరీస్ ఉంటాయి, మీరు అప్పట్లో చూసుంటే కనుక చాలా వరకు ఎక్కువగా ఆ ఇంక్ టైపు ఉండే ఏవైతే ఉంటాయో, సో అలాగుండే ఆర్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ స్టైల్ని అయితే యూజ్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ని చెప్పడానికి నేనేం రివీల్ చేయను, జస్ట్ సింపుల్గా చెప్తున్నా. సో ఆ పర్టికులర్ పోర్షన్ ఏదైతే ఉందో లిటరల్ మాస్టర్ పీస్ అనమాట. ఎందుకంటే దాని డీటెయిలింగ్స్ కావచ్చు, క్యారెక్టర్స్ని చూపించిన విధానం కావచ్చు, అండ్ ఆ స్టోరీ బోర్డింగ్ అంతా ప్లాన్ చేసుకొని ఆ పేసింగ్ అండ్ ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కావచ్చు, ప్రతిదీ ఏదైతే ఉందో లిటరల్లీ నాకైతే మైండ్ బ్లో అయిపోయింది. నేను మాంగా ఆల్రెడీ చదివాను, అంతేకాకుండా రీసెంట్గానే 2 వీక్స్ బ్యాక్ మాంగా రీవిజిట్ చేసి మళ్ళీ పర్టికులర్ పార్ట్స్ అన్నీ చదివాను. అండ్ మాంగా నాకు ఎంత నచ్చిందో యానిమే అంతకంటే ఇంకా బెటర్ అనిపించింది ఆ పోర్షన్స్లో. ఇక తర్వాత యాక్చువల్ ఎపిసోడ్ ఏదైతే ఫైట్ జరుగుతుందో ప్రజెంట్లో, ఆ ప్రజెంట్ ఫైట్ అంతా ఏదైతే ఉందో లిటరల్లీ గూస్ బంప్స్ పయ్యా. అసలు అదేంటి, ఇప్పటి వరకు హిల్స్ ప్యారడైజ్లో ఆ రేంజ్ ఆర్ట్ని మనం ఎక్కడా చూడలేదు. అండ్ హిల్స్ ప్యారడైజ్లో ఉండాల్సిన రేంజ్ ఆర్ట్ ఇది. ఎందుకంటే హిల్స్ ప్యారడైజ్ కంప్లీట్లీ జపనీస్ బేస్డ్ అనమాట. అంటే స్టోరీ అని కాదు, హిల్స్ ప్యారడైజ్ క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఆ థీమ్ కావచ్చు, లేకపోతే ఆ స్టోరీ రన్ అయ్యే విధానం కావచ్చు, మొత్తం చూసుకుంటే ఓల్డ్ స్టైల్ జపనీస్ అనమాట. అండ్ దాన్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు ఈ ఎపిసోడ్లో. యాజ్ ఏ సెట్ ఇంక్ స్టైల్లో ఉండే ఆ అవుట్లైన్స్ కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ డిజైన్స్ కావచ్చు, అండ్ అంతేకాకుండా క్యారెక్టర్స్లో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏదైతే ఉందో ఇంకా ఎక్కువగా జపనీస్ ఓల్డ్ స్టైల్కి వెళ్ళిపోయి వాళ్ళు కొన్ని హెయిర్స్ క్రియేట్ చేసిన విధానం కావచ్చు, ఈ ఆర్ట్ అంతా పర్టికులర్ ఆర్ట్ ఏదైతే ఉందో త్రూ అవుట్ ద ఎపిసోడ్ ఈజ్ లిటరల్ మాస్టర్ పీస్. ఒక వర్డ్ కూడా లేదు దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి. మాస్టర్ పీస్ అంటే మాస్టర్ పీసే. ఇక యాక్షన్ డైరెక్షన్ అంటారా, అది మాత్రం సో ఫార్ హిల్స్ ప్యారడైజ్లోనే ది బెస్ట్ అనమాట. సో హిల్స్ ప్యారడైజ్ యాక్షన్ పార్ట్ అనేది ద బెస్ట్ పార్ట్ మాంగాలో. బట్ యానిమే చూసుకుంటే ఆ మాంగాకి జస్టిఫైయింగ్ సోఫార్ చేయలేదు. సీజన్ 2 చేస్తుంది, సీజన్ 1 చేయలేకపోయింది యాక్షన్ విషయానికి వస్తే. ఈవెన్ సీజన్ 2లో కూడా చూసుకుంటే 2-3 ఎపిసోడ్లలో ఫైట్లు తోపున్నా కానీ మిగతా ఎపిసోడ్ అంత లేదు. బట్ ఆ పర్టికులర్ యాక్షన్ కొరియోగ్రఫీ ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో లిటరల్లీ చించేశారు. బట్ స్టిల్ దీంట్లో చూసుకుంటే తక్కువ పార్టే, బట్ దాన్ని చూపించిన విధానం అద్భుతం. ఇక అంతేకాకుండా యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే అసలు ఒక్క చోట కూడా డ్రాప్ అయిన ఫీలింగ్ కలగలేదు. త్రూ ఆఫ్ ద ఎపిసోడ్ ఇది మూవ్ అవుతూనే ఉంది. అండ్ మూవ్ అయ్యే విధానం కూడా చిన్నది కాదు, చాలా పెద్దది. సో చాలా పెద్ద ఆకారాలు వస్తాయి, అండ్ ఆకారాన్ని మూవ్ చేసిన విధానం. అంతేకాకుండా దీంట్లో చూసుకుంటే మనకి టెన్షన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ఉండే పోర్షన్ అంతా కూడా ఒక లైట్ ఎలా అంటే ఒక అద్భుతమైన పీస్ఫుల్ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటుంది. ఒక్కసారి డార్క్నెస్ రాగానే అది చూపించిన విధానం అండ్ ఆర్ట్ని వేసిన విధానం, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ యానిమేషన్ మాత్రం ఒక్క పాయింట్ కూడా డ్రాప్ అవ్వలేదు, లిటరల్లీ స్టాండ్ అవుట్ అయింది ఎపిసోడ్ అంతా చూసుకుంటే. బట్ యానిమేషన్ ఒక్కటి ఉంటే బాగోదు.
యానిమేషన్కి ఆర్ట్ తోడవ్వాలి, ఆర్ట్కి బెస్ట్ కంపోజిషన్ తోడవ్వాలి, అండ్ వాటన్నిటికీ స్టోరీ బోర్డింగ్ ప్రాపర్గా ఉండాలి, అండ్ డైరెక్షన్ బాగుండాలి, అండ్ ఇవన్నీ 10/10 వర్క్ అవ్వడం వల్ల ఇది ఒక మాస్టర్ పీస్ ఎపిసోడ్ అయింది. సో ఫర్ హిల్స్ ప్యారడైజ్లో వచ్చిన వాటిల్లో టెక్నికల్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎపిసోడ్ అనమాట. అండ్ స్టోరీ వైజ్ కూడా బ్రహ్మాండం. బట్ ది బెస్ట్ థింగ్ ఏదైతే ఉందో త్వరలో రాబోతుంది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ మీద వీళ్ళు ఎంత ఫోకస్ చేశారో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో కూడా అంతే ఉంటాయని చెప్తున్నాయి ఇన్సైడ్ ఇన్ఫో మాత్రం. అంతే ఉంటే చెప్తున్నాను భయ్యా, రాబోయే ఎపిసోడ్లన్నీ ఇక ఒకదాని మించి ఒకటి ఉంటాయి. హిల్స్ ప్యారడైజ్ లిటరల్లీ టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది ఈ సీజన్లో వచ్చిన యానిమేస్లో టాప్ స్పేస్లో నించోడానికి, దాంట్లో అయితే డౌట్ లేదు. అండ్ ఈ ఎపిసోడ్ తోటి వాళ్ళ ల్యాండ్ మార్క్ అయితే స్టార్ట్ చేశారు. హోపింగ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే యాజ్ ఎ మాంగా రీడర్గా చెప్తున్నాను, ఇది నన్ను 100% సాటిస్ఫై చేసింది. 1-2 సీన్లు కట్ చేశారు, బట్ కట్ చేసినట్టు అనిపించలేదు. వీళ్ళు ఆర్టిస్టిక్ వేస్ తీసుకొని స్టోరీ బోర్డింగ్ ప్రాపర్గా ప్లాన్ చేసినట్టు అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక సీన్ ఉంటుందన్నమాట. సో ఆ సీన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఒక పర్టికులర్ సీన్ ఏదైతే టెన్షన్ యొక్క ఫ్లాష్ బ్యాక్లో, సో ఒక క్యారెక్టర్ తన క్యారెక్టర్ అంటే ఒక పర్టికులర్ టెన్షన్ యొక్క పర్సనాలిటీ మొత్తం మారిపోతుంది. అది చూసి ఇంకొకటి షాక్ అయిపోతాడు, బట్ దాన్ని సపోర్ట్ చేస్తాడు. ఆ పోర్షన్కి లీడ్ అయ్యే ఏదైతే సీక్వెన్సెస్ ఉందో అదంతా చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది మాంగాలో. లైక్ ఒక ఎక్స్ప్లెనేషన్ ముందే ఇస్తారు, బట్ ఇక్కడ సడన్గా చూడడం ఆ షాకింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో 100% వర్కౌట్ అయింది. అది నన్ను అడిగితే కనుక యానిమే డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఆ విషయానికి వస్తే కనుక. సో ఫర్ చెప్తున్నాను, ఈ ఎపిసోడ్ వాళ్ళు తీసుకున్న స్టోరీ బోర్డింగ్ క్రియేటివిటీ అన్నీ చూసుకుంటే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. మాంగాని బీట్ చేసేసారు. ఈ పోర్షన్కి వస్తే మాత్రం కుడోస్ టు దెమ్. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎపిసోడ్ ఈ సీజన్లో వచ్చిన వాటిలో, దాంట్లో డౌట్ లేదు. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మన నెక్స్ట్ షో కలుద్దాం అంటే బాబాను.